మాట్లాడాలని చెప్పి ఆ సంఘం వాళ్ళందరూ వచ్చి రాంబాబు యాదవ్ గారు మా కార్మిక విభాగం అధ్యక్షుడు ఆయన కోఆర్డినేషన్ చేసిండు. వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వచ్చే వరకు కొద్దిగా ఆలస్యమైంది. అప్పటికి ఇక మరి ఎక్కువ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ రసమై బాలకృష్ణతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కూడా చీల్చి చెండాడిండు. ఉద్యమంలో అయితే సోనియా గాంధీ కాదు ఇంకోటి కాదు అందరినీ చీల్చి చెండాడిండు. కాబట్టి ఆలస్యమైంది, మరి ఏమనుకోకన్నా అంటే లేదు లేదు ఏం పర్వాలేదు మీరు రండి అని చెప్పిండు. తీసుకొచ్చి మా బంధువుకు లక్ష్మణ్ గారు అదేవిధంగా మిత్రులు మంచి ఏర్పాట్లు చేసినారు. కొద్దిగా సౌండ్ మంచిగా వేస్తే అకూస్టిక్స్ మంచిగా వేస్తే ఇంకా బాగుంటుండే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాక చూపెట్టిన షార్ట్ ఫిలింలో కానీ ఆ తర్వాత పాటలు కానీ చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా గుండెకు తట్టే విధంగా డైరెక్ట్గా సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఇలేమి గోల్మాలు ఏం డ్రామా ఓవర్ యాక్షన్ ఏం లేకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ గుండెకు తట్టే విధంగా చెప్పిండ్రు. చాలా సంతోషం ఏంటంటే నేను దీంతో నాపా ఇంకా చేస్తా, నెలకొకటన్నా షార్ట్ ఫిలిం తీస్తా. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ఆర్బీటీవీ కూడా చూసుకోమన్నాడు. జర మరి చూసుకునేటోళ్ళు చూసుకొని అది ఒత్తేటోళ్ళు ఒత్తుండ్రి, గట్టిగొత్తి అన్నను అంటే నీకు ఆల్రెడీ సూపర్ స్టార్, నీకు కొత్తగా నేనేం చెప్తా కానీ కాకపోతే ఎందుకంటే అన్న భయం ఏంటంటే వీళ్ళు తీస్తారు కానీ చూపెడతారో లేదో మరి మనలోనే చూడమని, అంతే కదా నీ బాధ. వాళ్ళు ఈ పెట్టిరు అనుకో, ఈ పెట్టిన తర్వాత ఏ యూట్యూబ్లో అది పెట్టినా కూడా కాంప్లైంట్ చేస్తారు. వాడు ఆపేస్తాడని వీళ్ళు పెట్టరని. లేకుంటే మనకు దానిలో కేవలము అందరికీ చూపించాలనే ప్రయత్నంలో ఆ ఛానల్ తప్ప దాన్ని ఒత్తితే ఇది వస్తుంది అనేది లేదు. దయచేసి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితుల్లో నిజానికి పాపం మీడియాకు కూడా మా తమ్ముళ్ళు మా అన్నలు వాళ్ళు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఉద్యమంలోనే ఆనాడు మాతో పాటు నిలిచిన వాళ్ళు వాళ్ళకి నిజానికైతే ఏ ఆంక్షలు పెట్టే దమ్ము ఎవరికి ఉండదు. కానీ వాళ్ళ యాజమాన్యాలకు ఆంక్షలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం. నేను మిమ్మల్ని అనేది ఏం లేదు, కానీ మీ యాజమాన్యాలకు ఉండే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, వాళ్ళకుండే తలనొప్పులు వాళ్ళకుంటాయి. కాబట్టి మీరు చూపెట్టకపోయినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. తప్పకుండా ప్రజలు ఇవాళ ఎక్కడికక్కడ రగిలిపోతూ ఉన్నారు. మనం ఇటు శాసనసభ ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. రేపు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నివాసంలో రేపు మా శాసనసభ పక్షం యొక్క సంయుక్త సమావేశం కూడా ఉన్నది. రేపు మధ్యాహ్నం పెద్దలు మధుసూదనాచారి గారు ఇప్పటికే శాసన మండలి సభ్యులందరికీ సమాచారం ఇచ్చినారు. ఇటు శాసనసభ్యులకు కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినాం. రేపు ఆ సమావేశంలో శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేవబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ కళాకారులు తమ మాటల రూపంలో, తమ పాటల రూపంలో, పుస్తకాల రూపంలో మొన్న గౌరీశంకర్ గారు ఇదే వేదికగా వారు కోఆర్డినేషన్ చేస్తే కొన్ని పుస్తక ప్రదర్శన కూడా మనం ఇక్కడ పెట్టినాం. ఈరోజు కళాకారులు బాలకృష్ణ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా సందీప్ గారు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా బాగా ముందుకు తీసుకొని పోతాం. ఎక్కడన్నా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుని ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మా వేణు నక్షత్రం గారు నిజమైన ఆయన అమెరికా నుంచి వచ్చిండు. వెబ్సైట్ లాంచ్ ఉంది, అందరూ కూర్చోండి. చిన్న వెబ్సైట్ లాంచ్ వారికి ఒక నిమిషం వచ్చాను. ఒక నిమిషం. ఆ వేణు నక్షత్రం గారికి ధన్యవాదాలు. అలాగే మా వీరస్వామి నా రచన కానీ కథా మాటలకు పూర్తి స్థాయిలో బాగా సహకరించినందుకు మా వీరస్వామి రండి.